ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఈ సాదృశ్యం సంఘటన అందరికీ మనకు తెలుసు. ముగ్గురు వ్యక్తులకి 3 తలాంతులను దేవుడు ఇచ్చాడు. ఒక వ్యక్తికి 10, ఇంకొక వ్యక్తి చివరిగా ఒకడికి ఇంకొకటి. అయితే ఈ మొదటి వాడు రెండవ వాడు దేవుడిచ్చిన వాటిని వృద్ధి చేశారు, ఒకదానికి ఇంకొకటి చేశారు. కానీ ఇంకొకటి ఎవరికైతే ఒకటి ఇచ్చాడో వాడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే 21వ వచనంలో, నీవు పెట్టిన దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయి వాడవునైన కఠినుడవయ్యా. దేవుడు కఠినుడు అంట. అందరికీ వారి వారి సామర్థ్యము చొప్పున, వారి వారి కృప చొప్పున, వారి వారి టాలెంట్ చొప్పున దేవుడు వారి గిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఇచ్చిన దానిని బట్టి వారు వృద్ధిపరచకుండా ఉన్నదాన్ని కూడా పక్కన పెట్టేసి ఏమంటున్నాడంటే, నీవు కఠినుడవయ్యా, నువ్వు కోయి వాడువునైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలు కట్టి ఉంచితినని చెప్పాను. చేసిన తప్పును సమర్థిస్తూ ఉన్నాడు. దేవుడు కఠినుడు అంటూ ఉన్నాడు. దేవుడు కఠినుడు అయితే ఆ ఒక తలాంతు కూడా ఆ వ్యక్తికి ఇచ్చేవాడు కాదేమో. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా మనకు కొన్ని తలాంతులు ఇచ్చింటాడు. ఆ తలాంతులను మనము జోబులో పెట్టేసుకొని దేవుని సన్నిధిలో ఉపయోగించకపోతే దేవుడిని నువ్వు కఠినుడు అంటే దేవుని నువ్వు అబద్ధికుణ్ణి చేస్తున్నావు. హల్లెలూయా. ఈరోజు దేవుడిచ్చిన మన తలాంతులు దేవునిలో మనం ఉపయోగించాలి. ఆ 10 తలాంతులు దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు ఇంకా మరి 10 చేశాడు. ఈరోజు దేవుని సన్నిధానానికి నడిపించే తలాంతు దేవుడు మనకిస్తే దేవుని సన్నిధికి ఇతరులను నడిపించాలి. ఎంతకాలమైనా మనము మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటూ మనమే దేవుని ఆరాధిస్తూ ఉంటే సంఘము ఎప్పుడు వృద్ధి చెందుతుంది? ఆలోచన చేద్దాం.